ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2026లో రిలీజ్ అయినటువంటి లీ క్రోనిన్ ది మమ్మీ అనే మూవీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. స్టోరీలో మెయిన్ థింగ్స్ అన్నిటి గురించి తెలుసుకుంటూ ఎండింగ్ లోని మెయిన్ పార్ట్ గురించి సింపుల్ గా డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఈజిప్ట్ లో ఉండేటువంటి అస్వాన్ అనేటువంటి సిటీని చూస్తాం. అక్కడ ఒక ఫ్యామిలీ కార్ లో ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీలో పేరెంట్స్ తో పాటు ఇద్దరు కొడుకులు ఇంకా ఒక కూతురు ఉన్నారు. అయితే తండ్రితో పాటు పిల్లలు చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, కానీ తల్లి మాత్రం కంప్లీట్ గా సీరియస్ గా ఉంది. ఇక ఫ్యామిలీ మొత్తం తిరిగి తమ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోని ఒక పెట్ బర్డ్ అనేది చనిపోయింది. ఈ సిచ్యువేషన్ లో ఆ మహిళ ఇంకా ఆమె భర్త తమ ఇంటి కింద ఉన్నటువంటి సెల్లార్ కి వెళ్తారు. అక్కడ వారికి తెలుస్తుంది ఏంటంటే సెల్లార్ లో ఒక పిరమిడ్ లాంటి నిర్మాణం ఉంది. అది ఎంటైర్ గా బ్లాక్ కలర్ లో ఉంది. ఇక వాళ్ళు దాని లోపలికి వెళ్తారు. అక్కడ ఒక బ్లాక్ బెసాల్ట్ సాకోఫాగస్ ఉంది. ఇక్కడ బెసాల్ట్ సాకోఫాగస్ అంటే మెయిన్ గా ఒక స్టోన్ తో తయారు చేయబడ్డటువంటి ఒక శవపేటిక అని చెప్పొచ్చు. ఇది బ్లాక్ బెసాల్ట్ స్టోన్ నుంచి తయారై ఉంటుంది. బెసాల్ట్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గా ఉండి వాల్కానిక్ ఎరప్షన్ జరిగిన తర్వాత లావా అనేది చల్లబడిన తర్వాత ఈ స్టోన్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ మెటీరియల్ అనేది ఎంతో డ్యూరబుల్ గా ఉంటుంది. అదేవిధంగా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే పురాతన కాలంలో ఇంపార్టెంట్ పర్సన్స్ ని గానీ లేదా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ బాడీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలాంటి సాకోఫాగస్ లని యూజ్ చేసేవారు. దీని వల్ల మన బాడీ అనేది సేఫ్ గా ఉండి కాలంతో పాటు పాడవకుండా ఉండేది. అందుకే ఇప్పుడు ప్రెసెంట్ లో వాళ్ళు ఈ సాకోఫాగస్ ను చైన్స్ అండ్ ఒక లివర్ సాయంతో ఓపెన్ చేస్తారు. అయితే దాని లోపల ఒక మమ్మీ డెడ్ బాడీ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ మహిళ తన హస్బెండ్ తో ఈ మమ్మీ ఇంతకి బతికుందా అని అడిగితే దానికి అతను లేదని ఆన్సర్ ఇస్తాడు. దాంతో ఇద్దరు కూడా అమ్మయ్య మేం సేఫ్ అని కొంచెం టెన్షన్ పోతుంది. కానీ ఉన్నట్టుండి మమ్మీలో కొంచెం కదలిక అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత కొన్ని అబ్నార్మల్ థింగ్స్ అనేవి జరుగుతాయి. ఇలా జరగడం వల్ల సాకోఫాగస్ అనేది ఓపెన్ చేయడానికి యూజ్ చేసినటువంటి ఆ చైన్స్ అనేవి డైరెక్ట్ గా ఆ ఉమెన్ యొక్క హస్బెండ్ మొహంపై పడేసి అతన్ని గాల్లోకి పైకి లేపేసి అదే చైన్ కున్నటువంటి హుక్ తో విపరీతంగా మొహంలోకి నొక్కి పెట్టేసి హ్యాంగ్ చేసి చంపేస్తుంది. దాంతో ఆ భర్త అక్కడే ఖతమైపోతాడు. ఇక్కడే ఫస్ట్ సీన్ అనేది కట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఈజిప్ట్ లోని కైరోకు షిఫ్ట్ అవుతుంది. అక్కడ హ్యాపీగా నవ్వుతూ ఆడుకుంటున్నటువంటి ఒక ఫ్యామిలీని చూస్తాం. ఫ్యామిలీలోని హస్బెండ్ పేరు వచ్చేసి చార్లీ కెనన్. అతను ఒక టీవీ ఇన్వెస్టిగేటర్. భార్య పేరు లారిసా. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయ్యింది. లారిసాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేర్లు కేటీ అండ్ సెబాస్టియన్. అయితే ఇంకొక అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కేటీ అండ్ చార్లీ ఇద్దరు కూడా చాలా సార్లు మోర్స్ కోడ్ లో ఇద్దరు కూడా కమ్యూనికేట్ చేస్తారు. ఒక రోజు లారిసా పని మీద బయటకు వెళ్ళింది. చార్లీ మాత్రం పిల్లల్ని చూసుకుంటూ ఉన్నాడు. కేటీ బయట ఆడుకోవడానికి ఇంటి గార్డెన్ కి వెళ్తుంది. కానీ గార్డెన్ ఫెన్స్ దగ్గర ఒక తెలియని మహిళ వచ్చేసి కేటీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి ఆ మహిళ ఎవరో కాదు, మన మూవీ స్టార్టింగ్ లో తన ఫ్యామిలీతో చూసినటువంటి ఉమెన్ అని చెప్పొచ్చు. ఆ మహిళ తనను తాను ఒక మెజిషియన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఇక ఆ మెజిషియన్ కేటీ కూడా ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడటం మొదలెడతారు. అక్కడ మెజిషియన్ కేటీకి చిన్న చిన్న మ్యాజిక్ లను చేసి చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె కేటీకి ఒక చాక్లెట్ ని తినడానికి ఇస్తుంది. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల నుంచి మనకు తెలిసేది ఏంటంటే కేటీ ఈ మెజిషియన్ యొక్క కూతురైనటువంటి లైలాతో పరిచయం ఉంది. చెప్పాలంటే మెజిషియన్ కూడా బహుశా కొన్ని రోజుల నుంచి కేటీతో కాంటాక్ట్ ఉంది. అయితే ఇక్కడ లైలా కేటీ యొక్క మంచి ఫ్రెండ్ అని చెప్పొచ్చు. మరేమో ఈ మెజిషియన్ ఏమో లైలా యొక్క తల్లి అని చెప్పొచ్చు. ఇక మాటలు జరుగుతున్నటువంటి టైంలో ఈ మెజిషియన్ కేటీతో ఈ రోజు నేను స్పెషల్ గా నీ కోసమే ఒక ఫ్రూట్ ని తీసుకొచ్చాను. ఇది చాక్లెట్ కంటే కూడా మరీ ఎక్కువగా తీయగా ఉంటుందని చెప్పేసి ఆమె కేటీకి ఒక యాపిల్ ని ఇస్తుంది. సరే అనేసి కేటీ ఆ యాపిల్ ని తీసుకున్న వెంటనే ఆ మెజిషియన్ కేటీతో నేను చేసేటువంటి ఈ ఆఖరి మ్యాజిక్ కి క్షమించమని చెప్పేసి కొన్ని మంత్రాల్ని చదివిన వెంటనే కేటీ చేతిలో పట్టుకున్నటువంటి ఆ యాపిల్ నుంచి ఒక పురుగు అనేది బయటపడేసి డైరెక్ట్ గా కేటీ నోట్లోకి ఎంటర్ అవుతుంది. దాంతో కేటీకి శ్వాస తీసుకోకుండా గొంతు అనేది పిసికినట్టు అయిపోయి నొప్పితో కింద పడిపోతుంది. ఇకపోతే ఇంటి లోపల చార్లీకి ఒక కబోర్డ్ లో ఎన్నో సేమ్ చాక్లెట్ అంటే ఇప్పుడు ఈ మ్యాజిషియన్ ఇస్తున్నటువంటి చాక్లెట్ ర్యాపర్స్ అక్కడ దొరుకుతాయి. దాన్ని చూసి చార్లీకి డౌట్ వస్తుంది. బహుశా కేటీకి ఎవరైనా తెలియని వ్యక్తి చాక్లెట్ ఇవ్వట్లేదు కదా అనేటువంటి డౌట్ ఉంది. అందుకే అలాంటి డౌట్ తో చార్లీ వెంటనే తన కొడుకు దగ్గరికి వెళ్లి ఈ చాక్లెట్స్ మీ అక్కకి ఎవరిచ్చారని అడిగితే అప్పుడు గార్డెన్ బయట ఉండేటువంటి కేటీ ఫ్రెండ్ ఇస్తుంది. నాకు చాక్లెట్స్ ఇవ్వదని అందుకే
చెప్పలేదని ఆ బాయ్ రిప్లై ఇస్తాడు. ఇక వెంటనే చార్లీ టెన్షన్ లో ఇంటి బయట ఉన్నటువంటి గార్డెన్ లోకి చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అతనికి తెలుస్తుంది ఏంటంటే గార్డెన్ యొక్క ఫెన్స్ అనేది కొంచెం బ్రేక్ అయ్యింది. చూస్తే కేటీ అక్కడ గార్డెన్ నుంచి అదృశ్యమైంది. చార్లీ వెంటనే తన కూతురైన కేటీని వెతుక్కుంటూ ఇంటి బయటకు వెళ్తాడు. చుట్టూ చూస్తే అతను ఒక మహిళను చూస్తాడు. ఆమె ఒక చిన్న పిల్లని తీసుకుని పరిగెత్తుతుంది. చార్లీ ఆ మహిళను ఫాలో చేస్తాడు. కానీ అప్పుడే సిటీలో డెజర్ట్ స్టోమ్ అలర్ట్ వస్తుంది. దానివల్ల చార్లీ ఆ మహిళను సరిగ్గా పట్టుకోలేకపోతాడు. ఆ తర్వాత సీన్ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అక్కడ చార్లీ లరీసా తమ కూతురు కనిపించకపోవడం లేదని కంప్లైంట్ రాయించడానికి వస్తారు. ఇక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీనియర్ డిటెక్టివ్ మాత్రం చార్లీ అండ్ లరీసా మీదే డౌట్ పడుతూ బహుశా ఈ ఇద్దరు కలిసి కావాలని తమ కూతుర్ని అదృశ్యం చేశారేమో అనేటువంటి తన డౌట్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. దాంతో చార్లీకి ఎంతో కోపం వస్తుంది. అయితే అక్కడే డాలియా జాకీ అనేటువంటి డిటెక్టివ్ ను కూడా చూస్తాం. ఆమె తన సీనియర్ డిటెక్టివ్ మాటలతో అగ్రి అవ్వట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే చార్లీ లరీసాకు పోలీస్ నుంచి పెద్దగా హెల్ప్ రాలేదని చెప్పొచ్చు. దానివల్ల వాళ్ళు కేటీని వెతకలేకపోతారు. ఇప్పుడు స్టోరీలో 8 సంవత్సరాలు అయిపోతాయి. అక్కడ చార్లీ లరీసా ఇప్పటికీ కలిసి ఉన్నారు. అయితే ఇద్దరు పేరెంట్స్ కూడా తమ కూతురైనటువంటి కేటీని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. నిజానికి కేటీ ఇంకా వాళ్ళకి దొరకలేదు. వాళ్ళ కొడుకు సెబాస్టియన్ ఇప్పుడు బాగానే పెద్దవాడైపోయాడు. అదే టైంలో లరీసాకు మరొక కూతురు పుట్టింది. ఆమె పేరు మౌడ్ కేనన్. ఇప్పుడు ఈ ఫ్యామిలీ న్యూ మెక్సికోలోని అల్బుకర్ లో నివసిస్తున్నారు. అయితే ఫ్యామిలీతో పాటు లరీసా తల్లి కార్మెన్ కూడా వాళ్ళతో పాటు ఉంటుంది. ఆమె ఒక క్యాథలిక్ కాబట్టి రిలీజియస్ పరంగా అన్ని రూల్స్ ని పాటిస్తుంది. అందుకే డిన్నర్ టైంలో ప్రే చేసిన తర్వాత తినాలనేటువంటి రూల్ ఉంది. ఆ తర్వాత అందరు కలిసి డిన్నర్ చేస్తున్న టైంలో సెబాస్టియన్ తన పేరెంట్స్ తో నేను యూరప్ కి ట్రిప్ కి వెళ్తానని అంటాడు. దానికి పేరెంట్స్ స్ట్రిక్ట్ గా నో చెప్తారు. అది విన్న సెబాస్టియన్ నాకు తెలుసు నన్ను ఎందుకు పంపించట్లేదంటే నేను కూడా కేటీ లాగా తప్పిపోతానేమో అనేటువంటి భయం ఉంది మీకు. నేను అలా తప్పిపోవడానికి కేటీ నేమ్ కాదని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇక సీన్ కి వచ్చేస్తే అస్వాన్ డిజర్ట్ సమీపంలో ఒక అబ్బాయి తన సైకిల్ యొక్క ఊడిపోయిన చైన్ ని ఫిక్స్ చేస్తూ ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ లో ఒక చిన్న విమానం అనేది క్రాష్ అవుతుంది. అది చూసి ఆ అబ్బాయి క్రాష్ సైట్ కి వెళ్తాడు. అక్కడ అతను ఇద్దరు పైలట్లు చనిపోయి ఉండడం చూస్తాడు. అంతేకాకుండా అక్కడ ఆ బెసాల్ట్ సార్కోఫాగస్ పడుంది. వెంటనే ఈ క్రాష్ గురించి అథారిటీలకు రిపోర్ట్ చేయడం జరిగిపోతుంది. అలాంటి టైంలో ఇద్దరు ఆర్కియాలజిస్ట్ లో ఆ సార్కోఫాగస్ ను తమ ల్యాబ్ కి తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేస్తారు. సార్కోఫాగస్ లోపల ఒక పిల్ల యొక్క మమ్మీ ఉంది. ఆర్కియాలజిస్ట్ లో ఆ మమ్మీ యొక్క కొన్ని లేయర్స్ ని తీసేసరికి ఆ మమ్మీ ఉన్నట్టుండి బ్రతికున్నట్టు తెలుస్తుంది. అంటే ఒక బ్రతికున్నటువంటి చిన్నారి పిల్లను మమ్మీ లాగా చుట్టేసి ఈ సార్కోఫాగస్ లో లాక్ చేసి ఉంచారని మనకు అర్థమవుతుంది. ఆ చిన్నారి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆర్కియాలజిస్టులు తీసినటువంటి ఆ లేయర్స్ లో కొన్ని విచిత్రమైనటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. మరోవైపు చార్లీకి కైరోలో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీ నుంచి ఫోన్ వస్తుంది. మీ కూతురు కేటీ 8 సంవత్సరాల తర్వాత దొరికిందని చెప్తారు. ఈ విషయం విని చార్లీ లరీసా ఎంతో హ్యాపీ అవుతారు. అందుకే వెంటనే వాళ్ళు కేటీని చూడడానికి కైరోకి వెళ్తారు. అయితే కేటీని చూడడానికి ముందు డాక్టర్ ఒక విషయం గురించి హెచ్చరిస్తూ మీ కూతురు కేటీ ఇప్పుడు మున్పట్లాగా నార్మల్ గా కనిపించట్లేదు. సన్లైట్ అనేది సరిగ్గా అందలేకపోవడం వల్ల ఇంకా ఆమెకి బాగా న్యూట్రిషన్ లోపం ఉంది. ట్రామా కారణంగా అలాంటి పరిస్థితిలో ఉంది. అంతేకాదు సరిగ్గా మాట్లాడటం లేదు. చెప్పాలంటే మీ కూతురు అంతా స్టేబుల్ గా లేదు. మీ కూతురు కేటటానిక్ స్టేట్ లో ఉన్నప్పటికీ అంటే ఎక్కువగా రెస్పాన్స్ అనేవి ఇవ్వకుండా ఉన్నప్పటికీ ఆమె తనకు తాను గాయం చేసుకుంటుంది. అందుకే కంట్రోల్ చేయడానికి చాలా సార్లు ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి మీరు మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుని మీ కూతుర్ని చూడాలని చెప్తాడు. ఫైనల్ గా ఈ ఇద్దరు తమ కూతురు అనేటువంటి కేటీని కలుస్తారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి చిన్నారి మరెవరో కాదు, ఇంతకు ముందు క్రాష్ సైట్ దగ్గర దొరికినటువంటి సార్కోఫాగస్ లో బ్రతికి బయటపడ్డటువంటి చిన్నారి అయి ఉంటుంది. అయితే కేటీ ఇప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తుంది. చూస్తుంటే ఒక బతికున్నటువంటి మమ్మీ లాగా కనిపిస్తుంది. ఈ పాయింట్ లో చార్లీ లరీసా ఒక డెసిషన్ తీసుకుంటారు. డాక్టర్ చెప్పినట్టు వాళ్ళు కేటీని ఇంటికి తీసుకెళ్లి ఇంట్లోనే ఆమెని ప్రొటెక్ట్ చేసి ఆమెని మున్పట్లాగా హెల్దీగా నార్మల్ గా చేస్తామని డిసైడ్ అవుతారు. అయితే ఇక్కడ కేటీ తిరిగి దొరికిన తర్వాత ఆమె కేస్ పై డిటెక్టివ్ డాలియా పనిచేస్తుంది. పేరెంట్స్ తో మాట్లాడుతూ కొన్ని ఫోటోస్ ని చూపిస్తూ ఈ ఫోటోస్ క్రాష్ అయినటువంటి సైట్ దగ్గర దొరికాయి. ఇక్కడే పడినటువంటి ఒక పురాతనమైనటువంటి స్టోన్ తో తయారు చేయబడ్డటువంటి ఈ టామ్ లో మీ కూతురు దొరికింది. నేను ఖచ్చితంగా ఈ 8 సంవత్సరాల్లో కేటీతో నిజంగా ఏం జరిగిందో తెలుసుకుంటానని ప్రామిస్ చేస్తుంది.
నెక్స్ట్ సీన్ లో చార్లీ, లరీసా కేటీని ఇంటికి తీసుకొచ్చేసారు. ఇద్దరు కూడా కేటీకి ఒక రూమ్ ఇస్తారు. సెబాస్టియన్ తన సిస్టర్ ని చూసి కంప్లీట్ షాక్ లో ఉన్నాడు. అదే టైంలో మౌడ్ కూడా తన సిస్టర్ ని కలిసి ఎక్సైట్ అయింది. ఎందుకంటే ఆమె కేటీని ఎప్పుడు కూడా చూడలేదు. కేటీని బెడ్ మీద పడుకోబెడతారు. అక్కడ కార్మిన్ కేటీ చేతిని పట్టుకుని ఆమె కోసం ప్రేయర్స్ ని చదవడం మొదలెడుతుంది. అప్పుడు కేటీ కళ్ళు కార్మిన్ వైపు మారడం చూస్తాం. సడన్ గా కేటీ వెంటనే లేచి గ్రౌల్ చేస్తూ తన తలతో తన గ్రాండ్ మా కార్మిన్ ను డమాల్మని గుద్దేస్తుంది. దాంతో కార్మెన్ మొహంపై బ్లడ్ వస్తుంది. ఆ తర్వాత కేటీ విచిత్రంగా అరుస్తుంది. ఆమె శరీరం బెడ్ పై నుంచి లేచేసి ఎంతో భయంకరంగా వంకర్లు తిరుగుతూ మొత్తం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది చూసిన పేరెంట్స్ ఆమెని కంట్రోల్ చేయడానికి లరీసా ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి కంట్రోల్ చేస్తుంది. ఆ రాత్రి కేటీ తన బెడ్ పై నుంచి లేచేసి ఇంటి గోడ లోపల ఏదో పొజెస్డ్ అయిన వ్యక్తిలాగా రన్ చేస్తూ బాగా సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ కి రూమ్ లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా భయపడతారు. ఇక సెబాస్టియన్ ఏమో ఒక రాడ్ తీసేసుకుని అక్కడుంది దొంగేమో అనుకుని కొట్టడానికి రెడీగా ఉంటాడు. మరోవైపు చార్లీ రూమ్ లోకి వెళ్లి చూస్తే కేటీ లేదు. అందుకే పేరెంట్స్ కేటీని వెతుకుతారు. అయితే ఈ ఇంటి వాల్స్ లోపల హాలోగా కొన్ని దారులు ఉన్నాయి. వాటి లోపలికి ఒక చిన్న డోర్ ద్వారా ఎంటర్ అయిపోయి కదలొచ్చు. అందుకే లరీసా, చార్లీ కేటీని ఫాలో చేస్తారు. అక్కడ వాళ్ళు కేటీ బ్రతికున్నటువంటి ఒక తేలుని నమిలి తినేయడం చూస్తారు. వెంటనే కేటీని ఆమె రూమ్ లో పట్టేసుకొని బలవంతంగా వాంతి చేయిస్తారు. ఆ తర్వాత కేటీని ఆమె రూమ్ లో లాక్ చేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత చార్లీకి డాలియా నుంచి ఆ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నటువంటి ప్యాచ్మెంట్స్ ఫోటోలు వస్తాయి. అవి సాకోఫాగస్ లోపల కేటీని చుట్టున్నటువంటి ఫోటోస్ అయి ఉంటాయి. చార్లీ వాటిని ఇన్వెస్టిగేట్ చేస్తూ గత 8 సంవత్సరాల్లో కేటీతో నిజంగా ఏం జరిగి ఉంటుందో తెలుసుకోవాలని దానికోసం ఏమైనా చేయడానికి చార్లీ ఇక్కడ రెడీగా ఉంటాడు. నెక్స్ట్ డే లరీసా, కార్మెన్ కలిసి కేటీని క్లీన్ చేస్తూ బాగా గ్రూమింగ్ చేస్తున్నారు. అప్పుడు లరీసా గమనిస్తుంది ఏంటంటే కేటీ కాళ్ళ యొక్క గోళ్ళు అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. ఆమె నేల్ కట్టర్ తో ఆ గోళ్లు కత్తిరించడం మొదలెడుతుంది. కానీ ఆమె బొటన వేలు గోరు కత్తిరించేసరికి డైరెక్ట్ గా కేటీ యొక్క కాలి చర్మమే ఊడి బయటకు వచ్చేస్తుంది. ఆ చర్మం ఎలా కనిపిస్తుందంటే దాని లోపల ఆ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నటువంటి ఈ ప్యాచ్మెంట్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. కేటీ ఇక్కడ క్రూయల్ గా రియాక్ట్ అవుతుంది. దానివల్ల ఆమెను సెడేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత లరీసా కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. ఎందుకంటే ఆమె తన కూతుర్ని ఈ స్థితిలో చూడలేకపోతుంది. మరోవైపు చార్లీకి ఇంటి రగ్ లోపల విచిత్రమైనటువంటి స్టిక్కీగా ఉండేటువంటి పదార్థం దొరుకుతుంది. అది చాలా విచిత్రంగా ఉంది. చార్లీ కేటీని చెక్ చేయడానికి వెళ్తే తన భార్యను ఎంతో బాధపడుతున్నట్లు చూస్తాడు. కేటీ రూమ్ లో లేదు. ఇక చార్లీ వెతకడానికి వెళ్తే కిచెన్ లో కేటీ తనకైనటువంటి గాయాన్ని తనే ఒక నైఫ్ తో ఇంకా లోతుగా కట్ చేసుకుంటుంది. వెంటనే కేటీకి ఒక బ్యాండేజ్ కట్టేసి తన రూమ్ లో కూర్చోబెడతారు. ఇక చార్లీ తన వైఫ్ తో మనం టెంపరీగా ఒక కొత్త ఇల్లుకి షిఫ్ట్ అవ్వాలని అంటే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అవుతుంది. లరీసా చార్లీతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఇప్పుడు మన కూతురు ఇంటికి తిరిగి వచ్చేసింది కాబట్టి నువ్వు మన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోకుండా కేవలం నీ ఫోకస్ అంతా ఇప్పుడు గడిచిన ఈ 8 సంవత్సరాల్లో కేటీతో ఏమైందో అని తెలుసుకోవడం పైనే నీ ఫోకస్ ఉందని అంటుంది. లరీసా ప్రకారం తన హస్బెండ్ చార్లీ ఇప్పటికీ గతంలోనే జీవిస్తున్నాడు. అయితే అతను ప్రస్తుతం కేటీపై దృష్టి పెట్టాలి. అయితే ఇక్కడ ఒక విషయం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కేటీ అదృశ్యం కావడానికి బ్లేమ్ ఎప్పుడు కూడా చార్లీ మీదకి వేసేస్తుంది. కానీ చార్లీ ఇక్కడ అంటాడు కేటీకి ఎన్నో రోజుల నుంచి ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసి చాక్లెట్ ఇస్తూ ఉన్నారు కదా, నువ్వు కేటీ అమ్మవి కదా, ఆ విషయం గురించి నువ్వేదో ఒక టైంలో కనిపెట్టి ఉండాల్సింది కదా అని అంటాడు. అయితే ఇద్దరు కూడా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉంటారు. ఇక తర్వాత లరీసా ఏడుస్తూ కేటీ దగ్గరకు వచ్చేసి కేటీ నువ్వేదైనా మాట్లాడు, సే సంథింగ్ అని అరుస్తూ ఉంటే డైరెక్ట్ గా కేటీ ఇక్కడ తన మదర్ లరీసా పైనే ఉమ్మేస్తుంది. ఏదైతేనేం కూతురు ఏం చేసినా పడాల్సిందే కాబట్టి ఇది అయిపోయిన తర్వాత చార్లీ కేటీ పడేసినటువంటి వీల్ చైర్ ను పైకెత్తడానికి వెళ్తే వీల్ చైర్ యొక్క వీల్స్ లో ఆ ఊడిపోయినటువంటి ప్యాచ్మెంట్ వేలాడుతూ ఉంది. అదే ఇంతకు ముందు కేటీ కాలు నుంచి వచ్చింది కదా, అదే అయ్యుంటుంది. ఇక చార్లీ ఆ పాచ్మెంట్ ని తీసుకుని తన రూమ్ కి వెళ్తాడు. ఆ తర్వాత దాని నుంచి ఎన్నో లేయర్స్ తో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ ను సపరేట్ చేస్తాడు. క్లియర్ గా వాటిపై ఒక ప్రాచీన భాషలో ఏదో రాసి ఉంది. దాన్ని డీకోడ్ చేయడానికి చార్లీ అల్బుకర్ కమ్యూనిటీ కాలేజ్ కి వెళ్తాడు. అక్కడ అతను ఆర్కియాలజీ ప్రొఫెసర్ బిక్స్లర్ ను కలుస్తాడు. ప్రొఫెసర్ బిక్స్లర్ అంటాడు ఇవి మీకు ఎక్కడ దొరికాయి, చూస్తుంటే ఇవి పురాతన కాలం నాటివి అనిపిస్తుంది. నేను ఫ్రీ టైమ్ లో ఈ ఇన్స్క్రిప్షన్స్ ను డీకోడ్ చేయడానికి ట్రై చేస్తానని రిప్లై ఇస్తాడు. ఇకపోతే చార్లీ తన కూతురు కేటీతో మాట్లాడడానికి ప్రయత్నించేసరికి కేటీ చాలా విచిత్రంగా తన పళ్ళని గట్టిగా బైట్ చేస్తూ టప్ టప్ అంటూ పళ్ళని బైట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ చార్లీ కనిపిస్తుంది ఏంటంటే ఇది కేటీ యొక్క అబ్నార్మల్ రియాక్షన్
రియాక్షన్ అని అనుకుంటాడు. కానీ తర్వాత తెలుస్తుంది ఏంటంటే కేటీ దంతాలు కొట్టడం అనేది నిజానికి మోర్స్ కోడ్ యొక్క ప్యాటర్న్స్ అని అర్థం చేసుకొని వెంటనే ఆ ప్యాటర్న్స్ ని నోట్ డౌన్ చేస్తాడు. వాటిని డీకోడ్ చేస్తే చార్లీకి ఇక్కడ ఏదో లైలా అనేటువంటి పేరు తెలుస్తుంది. చార్లీ వెంటనే డిటెక్టివ్ డాలియాకు ఫోన్ చేసేసి ఆ పేరుని చెప్తాడు. డాలియా అంటుంది, మీకు 8 సంవత్సరాల క్రితం కేటీకి ఎవరితోనైనా లైలా అనే పేరుతో పరిచయం ఉందా? అంటే ఏదైనా బంధువు లేదా ఫ్రెండ్ ఉందా? ఎవరైనా సరే ఉంటే మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి అని అంటుంది. ఆ మాట వినగానే చార్లీ వెంటనే కేటీ యొక్క పాత సామాన్ బాక్స్ ని ఓపెన్ చేస్తాడు. అందులో ఎన్నో డిఫరెంట్ కార్డ్స్ ఉన్నాయి. చాలా వరకు కండోలెన్స్ కార్డులు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా కేటీ అదృశ్యమైనప్పుడు వచ్చినవి అయి ఉంటాయి. అలాంటి కార్డులోనే చార్లీకి ఫైనల్ గా ఒక కార్డ్ దొరుకుతుంది. అది లైలా ఖలీల్ అనేటువంటి వ్యక్తి నుంచి వచ్చింది. కార్డ్ మీద అదే చాక్లెట్ ర్యాపర్ అంటించింది. అయితే 8 సంవత్సరాల క్రితం చార్లీకి వాళ్ళ ఇంటి డ్రాలో ఇలాంటి ర్యాపరే ఒకసారి దొరుకుంటుంది. అంటే కేటీని అటాక్ చేయడానికి యూజ్ చేసినటువంటి అదే చాక్లెట్ ర్యాపర్ ఆ కార్డ్ మీద పెట్టేసి ఇలా రాసింది, యు ఆర్ స్వీటర్ దెన్ దిస్ చాక్లెట్ అని రాసింది. ఆ కార్డ్ ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఇలా రాసింది, కేటీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నీకు ఇలా జరిగినందుకు బాధపడుతున్నానని లైలా అలా రాసేసింది. ఇదే టైంలో మౌడ్ కు కేటీ రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. మౌడ్ ఆ సౌండ్ వినేసి అదేంటో చెక్ చేయడానికి వెళ్తుంది. అప్పుడు సడన్ గా కేటీ చాలా పర్ఫెక్ట్ గా మంచి గొంతుతో స్వీట్ గా మౌడ్ తో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కేటీ అంటుంది, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, నీతో పరిచయం చేసుకోవాలనుకుంటున్నా. ఈ ఫ్యామిలీలో అందరికంటే నువ్వంటేనే నాకు ఇష్టమని అంటే అవునా, నా గురించి ఏం తెలుసని అనేసి మౌడ్ కేటీ రూమ్ డోర్ దగ్గరకు వచ్చేసి నిల్చుంటుంది. అంతలో కేటీ కిందికి వంగేసి బయట కనిపిస్తున్నటువంటి మౌడ్ యొక్క పాదాల్ని చూస్తూ నిన్ను నేను టేస్ట్ చేయాలనుకుంటున్నా అని క్రీపీ గొంతుతో అనేసరికి ఆ మాట వినగానే మౌడ్ పరిగెత్తుతుంది. కానీ కేటీ డీమోనిక్ చాంటింగ్స్ ని చదవడం స్టార్ట్ చేస్తుంది. దాంతో డైరెక్ట్ గా మౌడ్ గాలిలోకి లెవిటేట్ అవుతుంది. కొంతసేపటి తర్వాత మౌడ్ అక్కడే కేటీ డోర్ దగ్గర పడిపోతుంది. మరోవైపు చార్లీకి లైలా రాసినటువంటి ఒక లెటర్ దొరికింది. అతను దాని ఫోటో డాలియాకు సెండ్ చేస్తాడు. డాలియా స్టాంప్ నుంచి ఈ లెటర్ అనేది ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఆస్వాన్ నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఆస్వాన్ కి దాదాపుగా ఒక 40 కిలోమీటర్ల ప్రాంతంలో ఒకే ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది. కాబట్టి ఆ లెటర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడం అనేది కష్టమవుతుంది. అయినా సరే డాలియా ఆ ఏరియా యొక్క ఇమేజెస్ ని చెక్ చేస్తుంది. ఆమె ఆస్వాన్ డిజర్ట్ లో మధ్యలో ఉన్నటువంటి ఒక నెక్టేరియన్ ఫ్రూట్ ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. చూస్తుంటే అది చాలా విచిత్రంగా ఉంది. నిజానికి ఇంతకు ముందు ఆ విమానం క్రాష్ అయినటువంటి సైట్ లో కూడా నెక్టరిన్ ఫ్రూట్ కనిపించింది. దాంతో డాలియా ఒక అంచనా వేస్తుంది, ఖచ్చితంగా ఆ నెక్టరిన్ ఫ్రూట్ ని పండించేటువంటి ఏరియాలోని ఆ కిడ్నాపర్ ఉండొచ్చని అనుకుంటుంది. అందుకే డాలియా ఒంటరిగానే ఆ ఏరియాను కంప్లీట్ గా సెర్చ్ చేయడానికి బయలుదేరుతుంది. ఇకపోతే చార్లీ ప్రొఫెసర్ ని కలవడానికి వెళ్తాడు. ప్రొఫెసర్ ఇన్స్క్రిప్షన్స్ ని కొంతవరకు డీకోడ్ చేశాడు. ప్రొఫెసర్ అంటాడు, ఈ భాష ఎంతో ప్రాచీనమైంది, అంటే క్రీస్తు పూర్వం 3000 కి ముందు అని చెప్పొచ్చు. ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఒక పెద్ద సెరెమోనియల్ బైండింగ్ యొక్క చిన్న భాగం. మీరు నాకు ఇచ్చినటువంటి 7 ఇన్స్క్రిప్షన్ లో ఒక పదం అనేది పదే పదే రిపీట్ అయింది. ఆ పదం ఏంటంటే నెస్మేరియన్ అని చెప్తాడు. అప్పుడు చార్లీ ఈ నెస్మేరియన్ అంటే ఏంటని అడిగితే దానికి ప్రొఫెసర్ ఆన్సర్ ఇస్తూ ఒక ప్రాచీన ఈజిప్ట్ డేమనాలజీ గురించి ఒక రికార్డింగ్ ని ప్లే చేస్తాడు. ఒక లెక్చర్ ఆ రికార్డింగ్ లో నెరేషన్ ఇస్తూ ఈ విధంగా చెప్తున్నాడు, నెస్మేరియన్ అనేది ఒక డీమన్, అది మనుషుల మధ్య నీడలాగా ఉంటుంది. అది తండ్రి నుంచి కొడుక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత ఒక తల్లిని తన సొంత పిల్లల్ని పాతి పెట్టడానికి వాళ్ళని కూడా బలవంతం చేస్తుంది. కాబట్టి నెస్మేరియన్ ను డిస్ట్రాయర్ ఆఫ్ ది ఫ్యామిలీ అని కూడా అంటారు. ఒక అంటు వ్యాధిలా ఒక మనిషి నుంచి మరొక మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. చెప్పాలంటే ఇది ఒక పారాసైట్ అని చెప్పొచ్చు. ఎలా అంటే అది ఒక క్యాన్సర్ లాగా వ్యాపించేసి ఒక పూర్తి కమ్యూనిటీని నాశనం చేస్తుంది. కానీ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఈ నెస్మేరియన్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా దాదాపుగా అంతరించిపోయాయి. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్సిడెంట్స్ గానీ లేదా స్టోరీస్ కానీ ముందుకి రిపోర్ట్ కాలేదు. కానీ కేవలం నెస్మేరియన్ ను ఒక ప్రాచీన రిచువల్ ద్వారా లాక్ చేశారని ఒక రూమర్ మాత్రమే వ్యాపించింది. దానివల్ల అది ఇప్పుడు బౌండ్ అయిపోయింది. ఇక్కడ బౌండ్ అవ్వడం అంటే ఇన్స్క్రిప్షన్ తో ఉన్నటువంటి ఈ పార్చ్మెంట్స్ తో డీమన్ ని కంట్రోల్ అయిందని ఆ రికార్డింగ్ లో నెరేటర్ చెప్తాడు. దాన్ని విని చార్లీ ఇక్కడ షాక్ అవుతాడు. ఎందుకంటే బహుశా కేటీ లోపల కూడా ఈ నెస్మేరియన్ ఉండొచ్చని భయపడతాడు.
మరోవైపు డాలియా ఆస్వాన్ ఏరియాకి వెళ్తుంది. అక్కడే కేటీ కిడ్నాపర్స్ ఉండొచ్చని ఆమెకు డౌట్ ఉంది. డాలియాకు ఆ ఏరియాలో ఒక ఇల్లు కనిపిస్తుంది. అందులో ప్రస్తుతం ఎవరూ లేరు. కాబట్టి డాలియా ఆ ఇంటిని సర్చ్ చేయడం మొదలెడుతుంది. ఆమె ఇంటి బిల్డింగ్ కింద ఉన్నటువంటి సెల్లార్కి వెళ్తుంది. అయితే ఇదే ఏరియాను మన మూవీ స్టార్టింగ్ లో ఫస్ట్ సీన్ లో ఉంటుంది. అంటే అక్కడ ఒక బ్లాక్ పిరమిడ్ ఉంది. డాలియా ఈ ప్రదేశాన్ని పూర్తిగా సర్చ్ చేస్తుంది. చూస్తుంటే అక్కడ ఏదో ఒక రిచువల్ జరిగినట్టుంది. ఇందులో భాగంగా కేటీ కూడా అయ్యి ఉండొచ్చు. అక్కడంతా సర్చ్ చేసేసి డాలియా తిరిగి ఇంటిపైకి వచ్చేసరికి ఇప్పటికే ఆ మెజిషియన్ లేడీ అక్కడికి వచ్చేసింది. మెజిషియన్ డాలియా మీద వచ్చేసి వెంటనే అటాక్ చేస్తుంది. కానీ కరెక్ట్ టైంలో డాలియా మెజిషియన్ ను షూట్ చేసి దగ్గరికి వెళ్ళేసి చెప్పు కేటీకి ఏం చేసావు, నువ్వే కదా కిడ్నాప్ చేసిందని అడిగేలోపు అక్కడి బయట నుంచి ఎవరో ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి డాలియాను చూసి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుతుంది. వెంటనే డాలియా తనని చూసి పారిపోవడం గమనించేసి ఆ అమ్మాయిని ఫాలో చేస్తుంది. డాలియా ఆ అమ్మాయిని పరిగెత్తుకుంటూ ఒక దగ్గర ఆగేసి ఒక ప్లేస్ దగ్గర తన చేతులతో తవ్వుతూ ఉండడం చూస్తుంది. ఆ అమ్మాయి చేతిలో ఒక బాక్స్ ఉంది. దాని లోపల ఒక క్యాసెట్ ఉంది. క్యాసెట్ మీద కేటీ పేరు రాసింది. డాలియా దాన్ని సీజ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయిని కూడా కస్టడీలోకి తీసుకుంటుంది. డాలియా ఆ అమ్మాయిని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నా పేరు లైలా అని చెప్తుంది. అంటే ఈ పిల్ల ఎవరో కాదు, కేటీ యొక్క ఫ్రెండ్ అని చెప్పొచ్చు. సో ఆ మెజిషియన్ లైలా యొక్క తల్లి. లైలా నాలుకేమో కత్తిరించబడి ఉంది. కాబట్టి ఆమె క్లియర్ గా మాట్లాడలేకపోతుంది. అయినా ఆమె కూడా ఒక విషయం చెప్తూ, ఒకసారి నా మదర్ గురించి బయట పెట్టడానికి ట్రై చేశాను, కానీ మా అమ్మ నా నాలుకని ఈ స్థితిలో ఉండేలా చేసేసింది. ఈ వ్యక్తులు సార్కోఫాగస్ ను అస్వాన్ నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఏరియా అనేది స్టోమ్ కి గురవుతుంది. కానీ వాళ్ళ బ్రదర్స్ ఆ సార్కోఫాగస్ ని తీసుకుని వెళ్తున్న టైంలో విమానం అనేది క్రాష్ అయిందని చెప్తుంది. అంటే ఇక్కడ ఆ విమానం యొక్క క్రాష్ లో చనిపోయినటువంటి ఇద్దరు పైలట్లు ఎవరూ కాదు, లైలా యొక్క సిబ్లింగ్స్ అని చెప్పొచ్చు. వీళ్ళనే మనం ఫస్ట్ సీన్ లో మాట్లాడుకుంటప్పుడు చూసాం. ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఇద్దరు కొడుకులు ఒక కూతురు చూసాం కదా, సేమ్ అదే ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఇవన్నీ విన్న డాలియా లైలాతో మీ అమ్మ ఏం చేస్తుందో అవన్నీ కూడా పూర్తిగా ఒక నోట్ లో రాసియమని చెప్తుంది. ఎందుకంటే పాపం ఆమె నాలుకని లైలా యొక్క మదర్ పూర్తిగా కట్ చేసింది. కాబట్టి మాట్లాడడానికి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇక ఆ తర్వాత డాలియా కేటీ క్యాసెట్ ని చూస్తుంది. అంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డాలియా చార్లీని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ చార్లీకి మొత్తం ఈ 8 సంవత్సరాల్లో కేటీతో ఏం జరిగిందో చెప్పాలని ఫోన్ చేస్తుంది. కానీ చార్లీ డాలియా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కాబట్టి డాలియా డైరెక్ట్ గా చార్లీ ఇంటికి వెళ్తానని డిసైడ్ అయిపోతుంది. ఇకపోతే సీన్ అనేది మౌత్ పై ఫోకస్ ఉంటుంది. ఈ చిన్నారి కూడా పూర్తిగా మారిపోయింది. అంటే ఆమె తన టీచర్ కు కూడా స్కూల్లో ఇండీసెంట్ మాటలు అంటుంది. దానివల్ల చార్లీని స్కూల్ కి పిలుస్తారు. చార్లీ మౌడ్ ని తీసుకొని ఇంటికి వస్తాడు. కార్ లో కూడా మౌడ్ తన బ్రదర్ కి ఇండీసెంట్ సైకిల్ చేస్తుంది. చూస్తే అదంతా విచిత్రంగా ఉంది. ఇదే టైంలో కార్మిన్ కేటీ రూమ్ కి వెళ్ళేసి ఆమె కోసం ప్రేయర్ చేయడం మొదలెడుతుంది. కానీ ఉన్నట్టుండి కేటీ డిమోనిక్ విధంగా మాట్లాడుతూ కార్మిన్ మీద అటాక్ చేస్తుంది. కార్మిన్ ఇక్కడ ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే కేటీ ఆటోమేటిక్ గా రూమ్ ని క్లోజ్ చేసి ఎటు వెళ్ళనివ్వకుండా చేసేస్తుంది. ఆ తర్వాత గాల్లో లెవిటేట్ అవుతూ కార్మిన్ మీద అటాక్ చేస్తుంది. ఇక కేటీ డిమోనిక్ విధంగా నవ్వుతూ, భయపడకు బామ్మ, చావు సరదాగా ఉంటుందని అనేసి కార్మిన్ దగ్గర ఉన్నటువంటి క్రాస్ ను సూపర్ న్యాచురల్ విధంగా ఆమె గొంతుకు చుట్టేసి దాంతోనే కార్మిన్ ను డైరెక్ట్ గా గాల్లోకి పైకెత్తేస్తుంది. దాంతో కార్మిన్ కి ఊపిరాడదు. ఆ తర్వాత ఆమె కార్మిన్ ని తన పవర్ తో అలా ముందుకు నెట్టేస్తుంది. దీని ఫలితం కార్మిన్ డైరెక్ట్ గా విండో బ్రేక్ చేసుకుని కింద పడుతుంది. అదే టైంలో చార్లీ తన కూతురు మౌత్ తో పాటు కొడుకు సెబాస్టియన్ తో కార్ లో ఇంటికి వచ్చేసాడు. కరెక్ట్ గా అదే మూమెంట్ లో కార్మిన్ యొక్క బాడీ అనేది వాళ్ళ కార్ మీద వచ్చి పడుతుంది. స్టోరీలో ఇంతే డిస్టర్బెన్స్ అనుకున్నారా? లేదు. అయితే ఈ ప్రాంతంలో వైల్డ్ కాయట్స్ ఎప్పుడూ వస్తుంటాయి. ఇవి ఒక రకమైనటువంటి డాగ్ ఫ్యామిలీకి చెందినవని చెప్పొచ్చు. కాబట్టి ఇవి వైల్డ్ గా ఉంటాయి. సో సరిగ్గా ఇదే టైంలో 4 కాయట్స్ సడన్ గా వచ్చేసి కార్మిన్ శరీరాన్ని పీక్కు తినడం స్టార్ట్ చేస్తాయి. ఈ భయంకరమైనటువంటి సీన్ చూసి అప్పుడే కేటీ రూమ్ లోకి వచ్చినటువంటి లరీసా విండో బయట తన అమ్మని కింద దారుణంగా ఉండడం చూసి షాక్ అవుతుంది. కార్ లో ఉన్నటువంటి సెబాస్టియన్, చార్లీ అందరూ కూడా షాక్ లో ఉన్నారు. కానీ కార్ లో ఉన్నటువంటి మౌడ్ మాత్రం దీన్ని చూసి నవ్వుతూ వెక్కిలి చేష్టలు చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కార్మిన్ ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు. నెక్స్ట్ సీన్ లో మనం కార్మిన్ చనిపోయినందుకు సంతాప సభని ఏర్పాటు చేసి ఉండడం చూస్తాం. అక్కడ చాలా వింత విషయాలు
జరుగుతాయి. ఫస్ట్ మౌత్ ఒక దగ్గర కూర్చొని పైకి జిగటగా ఉన్నటువంటి ఫ్లోర్ ని చూస్తూ తనకున్నటువంటి అన్ని పళ్ళని ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కార్మిన్ చనిపోయినటువంటి బాడీ నుంచి కార్మిన్ పళ్ళ సెట్ ని పీకేసి డైరెక్ట్ గా తను పెట్టేసుకుంటుంది. అదే టైంలో కేటీ తన బ్రదర్ సెబాస్టియన్ తో తప్పుడు మాటలు అంటూ అతని మీద ఎఫెక్ట్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే ఆ రోజు నన్ను గార్డెన్ లో ఆడుకోవడానికి పంపించేశావు, అందుకే దానివల్ల నేను కనిపించకుండా పోయేసి నాకు ఈ గతి పట్టిందని అంటుంది. దాంతో సెబాస్టియన్ బాగా ఎఫెక్ట్ అవుతాడు. ఇదే టైంలో కేటీని లాక్ చేసినటువంటి రూమ్ యొక్క ఫ్లోర్ ను కేటీ బ్రేక్ చేసి కింద ఫ్లోర్ సీలింగ్ మీద ఒక బల్లిలాగా పాకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె అందరి గెస్ట్ల ముందే కార్మిన్ కఫిన్ లోకి జంప్ చేసి అక్కడ ఏదో తినడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఆ డెడ్ బాడీ యొక్క బ్లడ్ ని కూడా సక్ చేస్తూ ఉంటుంది. అందరు గెస్ట్లు ఈ సీన్ చూసి షాక్ లో ఉన్నారు. అందుకే వాళ్ళంతా అక్కడ నుంచి రన్ చేస్తారు. లరీసా, చార్లీ కూడా ఈ ఇన్సిడెంట్స్ తో షాక్ లో ఉన్నారు. వెంటనే వాళ్ళు కేటీని ఆమె వీల్ చైర్ కు కట్టేసి ఆమె రూమ్ లోకి లాక్ చేస్తారు. ఇక్కడ లరీసా ఎంతలా బాధపడిందంటే ఆమె ఇప్పుడు కేటీని ఇంట్లో ఉంచాలని కూడా అనుకోవట్లేదు. ఇలా జరిగిన తర్వాత చార్లీ కేటీని ఒక రూమ్ లో పక్కాగా మంచిగా లాక్ చేసి ఉంచేస్తారు. దానివల్ల కేటీ రూమ్ నుంచి బయటకు రాకుండా ఉండడానికి వీలుంటుంది. కేటీ ఇక్కడ విచిత్రమైనటువంటి సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఆమె తన వీల్ చైర్ ను గాలిలో కొంచెం పైకెత్తేసి నేల మీద కంటిన్యూస్ గా కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే డాలియా వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఆమె తనతో పాటు కేటీ క్యాసెట్ ని కూడా తీసుకొచ్చింది. డాలియా ఈ క్యాసెట్ ని చార్లీ, లరీసాకు చూపించాలనుకుంది. ఎందుకంటే ఈ క్యాసెట్ లో మెజిషియన్ అంతా కరెక్ట్ గా కేటీతో అసలు ఏం జరిగింది, ఎందుకు చేశారో డాక్యుమెంట్ చేసేసింది. అందరూ ఇప్పుడు ఈ క్యాసెట్ ని చూస్తారు. అందులో మెజిషియన్ చెప్తుంది, నా ఫ్యామిలీకి ఒక యాన్షియంట్ సీక్రెట్ ఉంది. అక్కడ వాళ్ళు నెస్మేరియన్ డీమన్ ను లాక్ చేసి ఉంచారు. ఈ డీమన్ ను కంట్రోల్ చేయడానికి రిచువల్ మమ్మిఫికేషన్ ని యూజ్ చేస్తారు. అందులో స్క్రిప్చర్స్ ఉన్నటువంటి బ్యాండేజెస్ ని లివింగ్ స్కిన్ మీద చుట్టేస్తారు. అంటే ఈ స్క్రిప్చర్స్ తీసేసిన కొద్దీ డీమన్ అనేది పవర్ఫుల్ వస్తూ ఉంటుంది. అయితే ఈ స్క్రిప్చర్స్ ఉన్నటువంటి బ్యాండేజెస్ అనేవి ఈ డీమన్ ని లాక్ చేస్తాయి. ఇప్పుడు ఈ డీమన్ ను నాశనం చేయలేం కాబట్టి దాన్ని లాక్ చేసి హ్యూమన్ హోస్ట్ లో ఉంచాలి. ఒక హ్యూమన్ హోస్ట్ అయిపోయేసరికి నెస్మేరియన్ ను మరొక హోస్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మెజిషియన్ ఒక యాన్షియంట్ కల్ట్ లో పార్ట్ అని చెప్పొచ్చు. వాళ్ళ పని ఏంటంటే నెస్మేరియన్ ను కంట్రోల్ చేయాలి. అది ఎలా అంటే వాళ్ళు లివింగ్ హోస్ట్లను ఇచ్చేసి ఆ ఎంటిటీని స్పెషల్ స్క్రిప్చర్స్ ఉన్నటువంటి ర్యాపింగ్స్ లో చుట్టేస్తే డీమన్ ఆ చనిపోయినటువంటి శరీరం లోపలే ఉంటుంది. అంటే ఆ బాడీ న్యాచురల్ గా అయిపోయే వరకు అలానే ఉంటుంది. దీని అర్థం ఆ బాడీ యొక్క వయసు కారణంగా అయిపోయే వరకు, అంతరించే వరకు అలాగే ఉంటుంది. కాబట్టి ఒక పిల్లాడే పర్ఫెక్ట్ హోస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పిల్లాడు ఎక్కువ కాలం బతికుంటాడు. ఒకవేళ ముసలాన్ని ఉంచేస్తే వెంటనే అతనే పని అయిపోతుంది, మళ్ళీ రిచువల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రిచువల్ ని మాక్సిమం మళ్ళీ రిపీట్ చేయకుండా ఇక్కడ డిలే చేయాలి. ఇప్పుడు కేటీని ఈ క్యాసెట్ లో మనం క్లియర్ గా రిచువల్ లో యూజ్ చేయడం చూస్తాం. అక్కడ కల్ట్ మెంబర్స్ మాస్క్ ని పెట్టేసుకొని కొన్ని చాంటింగ్స్ ని చేస్తున్నారు. కేటీని ఇక్కడ పాత హోస్ట్ శరీరం మీద వేలాడదీస్తారు. ఈ చాంటింగ్స్ వల్ల పాత హోస్ట్ ఏదో ఒక తెలియని వాంతి చేస్తాడు. అతని నోటి నుంచి వచ్చినటువంటి ఈ బ్లాక్ లిక్విడ్ అనేది ఇప్పుడు కేటీ లోపలికి ఎంటర్ అవుతుంది. ఈ ప్రక్రియ జరిగిపోయిన తర్వాత ఈ నెస్మేరియన్ డీమన్ అనేది కేటీ లోపలకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఈ కల్ట్ మెంబర్స్ కేటీని ఎప్పుడు కూడా ఆ సార్కోఫాగస్ లో బ్రతికించేవారు. అంటే కేటీకి ఓల్డ్ ఏజ్ వచ్చేంత వరకు అలాగే ఉంచేవారు. తర్వాత ఓల్డ్ ఏజ్ అయిపోతుందన్న టైంలో మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని అర్థం నెస్మేరియన్ కోసం కొత్త హోస్ట్ సెలెక్ట్ అవుతుంది. అయితే ఆ టైంలో అజ్వాన్ విలేజ్ అనేది బాగా స్టోమ్ కి గురవుతుంది. కాబట్టి మెజిషియన్ కొడుకులు విమానం ద్వారా సార్కోఫాగస్ ను షిఫ్ట్ చేస్తున్నారు. అంతలో విమానం అనేది క్రాష్ అయింది. ఆ తర్వాత ఏమైందో మనకు ఆల్రెడీ తెలిసిందే. దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటే నెస్మేరియన్ హోస్ట్ అనేది ఇలా బయట ఉంటే చాలా డేంజర్. ఎందుకంటే అది మళ్ళీ ఒక ఫ్యామిలీతో పాటు కంప్లీట్ కమ్యూనిటీని నాశనం చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పటికే దాని ఎఫెక్ట్ అనేది చార్లీ ఫ్యామిలీ మీద ఎలా పడిందో ఆల్రెడీ చూసేసాం. అయితే క్రీస్తు పూర్వం 2000 తర్వాత నెస్మేరియన్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి స్టోరీస్ అనేవి సడన్ గా ఎందుకు అంతరించిపోయాయి అంటే అప్పటి నుంచి ఈ రిచువల్ ద్వారా దాన్ని లాక్ చేసి దాన్ని ఒక కొత్త లివింగ్ హోస్ట్ లకి తరతరాలుగా ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. ఇకపోతే ఈ వీడియో చూసిన తర్వాత లరీసా, చార్లీ ఎంతో బాధపడతారు. చార్లీ అయితే కంప్లీట్ గా షాక్ లో వెళ్ళిపోతాడు. ఇవన్నీ జరుగుతుండగా కేటీ తన బ్రదర్ సెబాస్టియన్ ను తన కంట్రోల్ లోకి తీసుకుంటుంది. అక్కడ సెబాస్టియన్ తన సొంత తలను గట్టిగా కొట్టేసుకుంటాడు. ఆ తర్వాత సెబాస్టియన్ కేటీ చెప్పినట్లుగా ఆమె రూమ్ యొక్క చిన్న ఎంట్రీని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేసి అతను కేటీ యొక్క చర్మం నుంచి మిగిలిన అన్ని స్క్రిప్చర్స్ ని తీసేస్తాడు. దాని వల్ల కేటీ లోపల ఉన్నటువంటి
ఉన్నటువంటి నెస్మేరియన్ ఎంతో పవర్ఫుల్ అవుతుంది. సో ఫైనల్ గా కేటీ ఆమె లోపల ఉన్నటువంటి డీమన్ అయినటువంటి నెస్మేరియన్ ఫ్రీ అయిపోతాయి. కేటీ ఇక్కడ అరుస్తూ లెవిటేట్ అవుతుంది. నిజానికి కేటీ చుట్టూ ఒక డిజర్ట్ లో వచ్చేటువంటి స్టోమ్ లాగా ఉంటుంది. అంతేకాదు సెబాస్టియన్ మౌడ్ కూడా డీమన్ కంట్రోల్లో ఉన్నారు. చనిపోయినటువంటి గ్రాండ్ మా కార్మిన్ కూడా పొసెస్డ్ అయిపోయిన స్థితిలో ఉండేసి ఇంటి లోపల మళ్ళీ రీయానిమేట్ అయిపోయి తిరిగి వచ్చేసింది. ఇదే టైంలో ఫేస్ టు ఫేస్ ఆ ఫైట్ అనేది జరుగుతుంది. అక్కడ సెబాస్టియన్ తన తల్లిని చంపడానికి ఫాలో చేస్తాడు. లరీసా అతని నుంచి తప్పించుకొని వాల్స్ లోపల పరిగెత్తుతుంది. అదే టైంలో గ్రాండ్ మా కార్మిన్ డాలియా మీద అటాక్ చేస్తుంది. కేటీ స్వయంగా చార్లీతో ఫైట్ చేస్తుంది. కేటీ డైరెక్ట్ గా తన యాంగర్ ని చూపిస్తూ చార్లీని కొరికి తినడం స్టార్ట్ చేస్తుంది. మరోవైపు కార్మిన్ తన నోట్లో నుంచి ఒక తేలుని బయటకు తీసి డాలియా నోట్లోకి వేసేస్తుంది. ఆ తేలిక డాలియా గొంతులో రంధ్రం చేసి బయటకు రావడానికి ట్రై చేస్తుంది. కానీ డాలియా ఏదో ఒక విధంగా తన నోట్లో చేయి పెట్టేసి తేలును బయటకి తీసేస్తుంది. ఆ తర్వాత ఆమె కార్మిన్ మీద అటాక్ చేసేసి ఏదో ఒక విధంగా తప్పించుకుంటుంది. లరీసా కూడా దాక్కొని తన కొడుకు మీద కొంచెం అటాక్ చేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. సరిగ్గా ఇదే టైంలో కేటీ లోపల ఉన్నటువంటి ఈ నెస్మేరియన్ డీమన్ అనేది చార్లీతో అంటుంది, ఇప్పుడు నీ కూతుర్ని ఎవ్వరూ కాపాడలేరు, నేను ఈ పిల్ల డాడ్ అని చెప్తుంది. చూస్తుంటే చార్లీని చంపడానికి వచ్చేస్తుంది. కానీ అప్పుడే డాలియా అటువైపు నుంచి వచ్చేసి చార్లీని తీసుకొని ముందున్నటువంటి ఒక రూమ్ లోకి వెళ్ళేసి ఆ డీమన్ రాకుండా డోర్ ని లాక్ చేస్తుంది. అప్పుడు చార్లీ డాలియాతో వీడియోలో రిచువల్ చేస్తున్నటువంటి టైంలో ఏవైతే చాంటింగ్ చేశారో వాటిని డాలియా చదవాలని సైగ చేసి చెప్తాడు. ఇక ఆ డీమన్ ని క్యాప్చర్ చేయడానికి డాలియా డోర్ ని ఓపెన్ చేసి పక్కకి దాక్కుంటుంది. ఇక డోర్ అనేది ఓపెన్ అయిన వెంటనే చార్లీని చంపేయాలని చూస్తూ కేటీ లోపలికి వచ్చేస్తుంది. ఇక చార్లీ కేటీని గట్టిగా పట్టుకుంటాడు. ముందుగా అనుకున్నట్టుగానే డాలియా ఆ చాంటింగ్స్ ని చదవడానికి ట్రై చేస్తుంది. కానీ డాలియా గొంతులో రంధ్రం ఉండడం వల్ల మాట్లాడలేకపోతుంది. కానీ ఆమె ఏదో ఒక విధంగా ఆ రంధ్రాన్ని వేలుతో నొక్కేసి చాంటింగ్స్ ని మొదలెడుతుంది. ఆ చాంటింగ్ వల్ల హోస్ట్ ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి రిచువల్ అనేది మొదలవుతుంది. ఫైనల్ గా నెస్మేరియన్ కేటీ నోట్లో నుంచి బయటకు వచ్చేసి చార్లీ నోట్లోకి వెళ్తుంది. అంటే చార్లీ ఇక్కడ తన కూతుర్ని కాపాడడానికి తనను తాను సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ నెస్మేరియన్ డీమన్ అనేది చార్లీ లోపల ఉంది. డీమన్ ఒక హోస్ట్ నుంచి మరొక హోస్ట్ కు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కొంత కూలింగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి అందుకే ఇక్కడ అది కొంచెం ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. సో ఈ టైంలో హోస్ట్ ని సీల్ చేస్తారు. అంటే చార్లీ చర్మం మీద పార్చ్మెంట్స్ లో ఆ ఇన్స్క్రిప్ట్స్ ని పెడతారు. ఈ స్క్రిప్చర్స్ వల్లనే నెస్మేరియన్ ని కంట్రోల్లో పెట్టచ్చు. అందుకే చార్లీతో కూడా ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇప్పుడు లరీసా తన హస్బెండ్ తన కూతురు దగ్గరకు వచ్చేస్తుంది. అయితే నెస్మేరియన్ కేటీ బాడీ నుంచి బయటకు వచ్చేసరికి కేటీ ఇప్పుడు నార్మల్ గా బిహేవ్ చేస్తూ లరీసాను అమ్మని పిలుస్తుంది. కేటీ చార్లీ ఇద్దరు కూడా నేల మీద పడి ఉంటారు. అక్కడ ఇద్దరు చేతులు పట్టుకుని కనిపిస్తారు. ఇకపోతే మౌడ్ సెబాస్టియన్ కూడా నార్మల్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో చార్లీని లాక్ చేసి అదే టామ్ లాంటి దాంట్లో ఉంచడం చూస్తాం. తర్వాత రికవర్ అయినటువంటి కేటీ అక్కడ కనిపిస్తుంది. ఆమె మోర్స్ కోడ్ లో ఐ లవ్ యూ డాడ్ అని కఫిన్ పై ట్యాప్ చేస్తుంది. లోపల నుంచి చార్లీ కూడా ఐ లవ్ యూ ఆల్ అని ట్యాప్ చేస్తాడు. సో ముందుకెళ్లే కొద్దీ కేటీ పూర్తిగా రికవర్ అవుతుంది. నిజానికి మౌడ్ సెబాస్టియన్ కూడా పూర్తిగా సెట్ అవుతారు. కానీ చార్లీ లోపల ఇంకా నెస్మేరియన్ ఉంది. అది లాక్ చేయబడి ఉంది. ఆ తర్వాత మనం ఒక సీన్ చూస్తాం. అక్కడ లరీసా డాలియాకు కాల్ చేసి నేను చార్లీ గురించి ఒక విషయం మాట్లాడాలని అంటుంది. అయితే స్టోరీలో ఇప్పుడు అసలైనటువంటి ఒక సూపర్ ట్విస్ట్ ఉంది. ఒక జైల్లో మనకు మెజిషియన్ కనిపిస్తుంది. డాలియా షూట్ చేసినటువంటి బుల్లెట్స్ నుంచి ఇక మెజిషియన్ తప్పించుకుని ఇంకా బ్రతికే ఉంది. ప్రజెంట్ ఆమె జైల్లో బందీగా ఉంది. మెజిషియన్ వీప్ మీద మనం ఆ గన్ షాట్ యొక్క గాయం కూడా చూస్తాం. అంతలో మెజిషియన్ ఉన్నటువంటి జైల్లోని సెల్లోకి ఒక నర్స్ వచ్చేస్తుంది. తీరా చూస్తే ఒక నర్స్ రూపంలో లరీసా అక్కడికి వచ్చేసి వెంటనే ఆమె మెజిషియన్ కి ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి నువ్వు నా కూతురికి ఏం చేసావో గుర్తుందా అని అంటుంది. ఇదంతా చూసి మెజిషియన్ షాక్ లో ఉంటుంది. ఆ తర్వాత వెంటనే డాలియా ఒక వీల్ చైర్ లో చార్లీని అక్కడికి తీసుకొచ్చి నీకు తెలుసు కదా తర్వాత ఏమవుతుందో అని చెప్పేసి డాలియా చాంటింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ పర్సన్స్ అందరు కలిసేసి ఆ డీమన్ ను చార్లీ నుంచి మెజిషియన్ లోపలకు తిరిగి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఇక్కడే సినిమా అనేది ఎండ్ అవుతుంది. అయితే మూవీ స్టోరీ అనేది క్లియర్ కట్ ఉంది. ఇప్పుడు కొంచెం రిచువల్ ఏంటో సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే చాలా ఏళ్ల క్రితం కొందరు వ్యక్తులు
డీమన్ ని ట్రాప్ చేయడానికి ఒక దారిని కనిపెట్టారు. ఇది ఎలా జరుగుతుందంటే ఒక హ్యూమన్ హోస్ట్ ని తీసుకొని ఆ హోస్ట్ పై ఒక మ్యాజిక్ క్లాత్ ని పెట్టేసి అంటే ఇన్స్క్రిప్షన్స్ తో ఉన్న వాటిని ఆ లైవ్ బాడీకి చుట్టేస్తారు. స్పెసిఫిక్ గా ఈ స్పెల్స్ ని ఆ వ్యక్తి యొక్క బాడీ చర్మానికి చుట్టేసి ఆ టోటల్ బాడీని ఒక జైల్లో లాక్ చేసినట్టుగా ఒక కఫిన్ లో మమ్మీ లాగా ఉంచుతారు. ఎప్పుడైతే ఈ హోస్ట్ అనేది వీక్ అవుతుందో అంటే ఏజ్ అయిపోయి ఓల్డ్ అయిపోతే ఆ డీమన్ ను మళ్ళీ డెఫినెట్ గా వేరే ఒక కొత్త హోస్ట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి విత్ సమ్ స్పోకెన్ రిచువల్ చాంటింగ్స్. ఈ డీమన్ ని సార్కోఫాగస్ అంటే ఒక స్టోన్ తో తయారు చేయబడ్డటువంటి ఒక కఫిన్ లో పిరమిడ్ లాంటి దాంట్లో ఉంచేసి తరతరాలుగా జనరేషన్స్ వరకు ఒక ఫ్యామిలీ దీన్ని గార్డ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే కేటీని ఆ మెజిషియన్ ఎందుకు కిడ్నాప్ చేసిందని చూస్తే ఆమెకి ఇప్పుడు ఒక కొత్త హోస్ట్ కావాలి. చిన్నపిల్లలు ఫ్రెష్ అండ్ ఇన్నోసెంట్ గా ఉంటారు కాబట్టి ఆ డీమన్ ని అందులోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీ అండ్ ఎక్కువ కాలం కూడా బాడీ అనేది బాగా ప్రిజర్వ్ అవుతుంది. ఒక బీటిల్ లాంటి పురుగు ఉంటది కదా, కేటీ లోపలికి ఎందుకు పంపిస్తారంటే ఆ బాడీను అలాగే బ్రతికుంచేలా చేయడానికి ఆ మెజిషియన్ స్టార్టింగ్ లో ఇచ్చుంటుంది. ఇంకో విషయం, కేటీ తనని తాను ఎందుకు హట్ చేసుకుందని చూస్తే అలా చేయడం అనేది ఆమె పిచ్చి పట్టేం చేయలేదు. నిజానికి కేటీ లోపల డీమన్ తో ఫైట్ చేస్తుంది. ఆ డీమన్ కేటీ స్కిన్ పైన ఉన్నటువంటి ఆ ఇన్స్క్రిప్షన్ ని పీకేస్తుంటే ఆ డీమన్ పవర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అయితే ఒకసారి కేటీ మామ్ అనుకోకుండా గోళ్లు తీస్తున్నప్పుడు ఉన్నట్టుండి చర్మం అంతా మొత్తం ఊడిపోయి బయటకు వస్తుంది కదా, అదే టైంలో డీమన్ మెల్లిగా కేటీ బాడీ నుంచి ఫ్రీ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే ఈ డీమన్ పేరు నెస్మేరియన్. ఇది ఒక ఈజిప్షియన్ కి చెందినటువంటి డీమన్ గా చెప్పొచ్చు. అయితే ఈ డీమన్ ని డిస్ట్రాయర్ ఆఫ్ ది ఫ్యామిలీస్ అని కూడా అంటారు. అయితే దీన్ని చంపలేం, కేవలం బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసి కంట్రోల్ చేయొచ్చు. లాస్ట్ లో మెజిషియన్ బాడీలోకి డీమన్ ని తిరిగి ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది చావలేదు. ఇక్కడ డీమన్ అనేది చావలేదు కాబట్టి ఈ మూవీకి ఇంకా సీక్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ది మమ్మీ 2026 మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.